మనం ప్రతి ఒక్కరి సేవలు అందివ్వాలి అంటూ వాళ్ళు మంచి ప్రాక్టీస్ని కూడా వదిలేసి ఇక్కడికి వచ్చారు. దీని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ రాగానే ఇక్కడేమీ వాళ్ళకి చేతి నిండా పని దొరకదు. ప్రతి ఒక్కరికి తెలియచేయాలి ఈ జీనోమ్ అంటే ఏంటి, జీనోమిక్స్ ఏంటి, జీన్స్ యొక్క స్టడీ ఏంటి అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన తర్వాత ఎంతమంది రియాక్ట్ అవుతారు, ఎంతమంది దీనికి అనుకూలంగా ఉంటారనే దాని మీద వాళ్ళకి సమస్య ఉంది. కానీ ఒక గట్ ఫీలింగ్ ఖచ్చితంగా వస్తారని ఆ వచ్చిన వాళ్ళకి దొరికిన ఫస్ట్ వ్యక్తి నేనే. అయితే మంచి పేషెంట్ని ఎన్నుకున్నారు. నాకు దీని మీద చాలా అవగాహన లేదు, కానీ చెప్పినప్పుడు మాత్రం చాలా ఆనెస్ట్గా సిన్సియర్గా ఉంటాను. ఆ రకంగా మా మిగతా మిత్రుల్ని వాళ్ళని అలా పరిచయం చేస్తాను. వాళ్ళ యొక్క సామర్థ్యంతో కూడా ఇతర స్నేహితుల యొక్క సపోర్ట్ తోటి వీళ్ళు త్వరితగతిన ప్రతి ఒక్కరికి దీని యొక్క ఆవశ్యకత ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ అయ్యారు. ప్లీజ్ టేక్ యువర్ సీట్ కూర్చోండి చేశారు. అప్పుడు ఆ టైంలో నేను కూడా నా బ్లడ్ శాంపిల్స్ ఇచ్చాను. అయితే ఇలాంటి డయాగ్నోస్టిక్ సెంటర్ లేక ఎక్కడో దూరంగా ఒకే ఒకటి ప్రభుత్వం నిర్వహించేది, వేరే ప్రయోగాల కోసం నిర్వహించే CCMB రైట్, అక్కడ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వాళ్ళ టైం చూసుకుని నెమ్మదిగా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత దానిలో స్టడీ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే భవిష్యత్తులో మనకి భయంకరమైన జబ్బులు కూడా వచ్చే విషయం ఉంటే కనుక అది ముందస్తుగా తెలుస్తుంది. నాకు ఇచ్చాను కానీ నా మంచి ఆరోగ్యం ఉండాలి వేస్తని ఎక్కడో టెన్షన్ గబుకుని నాకు క్యాన్సర్ ఉందని చెప్తారేమో అని ఎట్లాగా అది విని ఎలా జీర్ణించుకోవాలి, ఎలాగ ఉండాలి, ఉన్న కాన్ఫిడెన్స్ పోతుందేమో, తెలియకపోతే ఏమీ లేదు, హ్యాపీగా మనం వచ్చేంతవరకు హ్యాపీగా వెళ్ళిపోతాము, అది రాకుండానే ముందు వచ్చేంత పరిస్థితి వస్తేమో అని అంటే వాళ్ళు ఒకటి అన్నారు, అలాంటివి ఏమన్నా ఫ్యాటలు ఉంటే కనుక మేము అస్సలు తెలియచేయమండి, మీకు ఏది తెలియచేయాలి అదే చేస్తాం, అది మా నామ్స్ అవి, మేము ఆ రకంగా మాత్రం మేము ఉంటాము అని. అప్పుడు నేను అన్నాను, అవును మీరు ఆ విషయం చెప్పలేదు అనుకోండి, అయితే ఉంది దాస్తున్నారు అనుకుంటాను కదా నేను, అది కూడా ప్రమాదమే కదా అన్నాను. కానీ బట్ ఆల్ సెడ్ అండ్ డన్ నా విషయంలో మాత్రం వెరీ హెల్దీ, అసలు ఎలాంటి ప్రమాదాలు లేవని తెలుసుకున్న తర్వాత ముందు ఎంత నెమ్మదిగా ఉంటుందంటే ప్రతిదీ ఏది జరిగినా, ఎక్కడ ఏ నొప్పి వచ్చినా, ఏ వచ్చినా అదేమో ఒకవేళ ఇదేమన్నా మ్యాగ్నైన్ ఇదేమో క్యాన్సర్ ఏమన్నా ఒక ఇది ఉంటుంది, అలాంటివి లేకుండా ఇప్పుడు హాయిగా ఉన్నాను అనమాట నేను.